వెంగమాంబ శతకాన్ని రాయటం, దాన్ని లక్ష్మీ నృసింహస్వామికి అంకితం ఇవ్వటం. ఇది కళ, వైష్ణవ మాయ. మదనపల్లిలో నాలాంటి మహానుభావుడు ఎవడో ఊసిపోక చెప్పిన పద్యాల్ని తానే రచించినట్టుగా రచించి జనాల్ని, మనల్ని వెర్రి వెంగళాయల్ని చేయొచ్చుగా. ఏమిటో అయ్య బ్రహ్మ, ఇలాంటి మహానుభావుడు శతకాన్ని రాయడం, దాని వెంగమాంబ తస్కరించడం. చాలే ఊరుకోబోయ్, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అది కాదురా, నిన్ను వాడు వాడిని నువ్వు తిట్టుకోవడం కాదు, ఊళ్ళో పెరిగిపోతున్న వెంగమాంబ పేరు ప్రఖ్యాతుల్ని ఎలా దెబ్బతీయడం, అది ఆలోచించండి ముందు. వెంగమాంబ కృతిని పరశురామ ప్రీతి చేస్తా. ఎలా? అలా ఎంత పని చేసావక్క? నేనేం చేసానా తల్లి, చెయ్యి జారిపోయింది. అయ్యో మాణిక్యం, ఏమైందే? మాణిక్యం ఇలా పడిపోయింది. ఏమైందమ్మా? అయ్యో మాణిక్యం, మాణిక్యం ఏం జరిగిందో తెలియదమ్మా. ఉన్నట్టుండి మంచం మీద నుంచి కింద పడింది. మంటలు మంటలు అంటూ ఒకటే అరుస్తుంది. ఊరుకోమ్మా, కంగారు అమ్మా. కృష్ణు వెళ్ళి ఆచార్య గారిని తీసుకురా, త్వరగా వెళ్ళు. కదలకమ్మా, నాడి చూడ నీకు. ఏమిటి ఏమిటి అందరూ దేభ్య మొహాలేసుకుని నిలబడ్డారు? ఏం జరిగింది? ఏం జరిగిందో ఏమో బావగారు. కడుపుతో ఉన్న పిల్ల మంటలు మంటలని కొట్టుకుంటోంది. ఆచార్య గారు కూడా ఏమీ లాభం లేదంటున్నారు. ఆచారి కాదు, అధ్వానం కాదు, సంకలో పిల్లని నెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. మన వెంగమామని అడుగుదాం పదండి. వెంకు, వస్తున్నాను పెదనాన్న. అమ్మాయి వెంకు, రండి పెదనాన్నగారు. ఆ ఇదేనా రావడం? ఇవాళ ఏదో కృతి సమర్పణ మహోత్సవం ఉందంటే ఇలా తగులడ్డాను. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చి పడింది. ముందు అదేమిటో చూడు. ఇది మాయే పెదనాన్నగారు. అపచారం చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. మనం చేసే పాపపుణ్యాలే మన సంతానానికి సంక్రమించేలా చేస్తాయి. ఓసి నీ అమ్మ కడుపు మాడా, తెలిసి గాని తెలియక గాని వెంగమాంబకి ఏమన్నా అపకారం తలపెట్టావటే? అపకారం చెయ్యబోవటం ఏమిటి? చేసింది. నరసింహ శతకాన్ని తగలబెట్టబోయింది. దానిపాటికి అదేదో రాసుకుంటుంటే దాన్ని తగలబెట్టాల్సిన అవసరం నీకేమొచ్చిందే? ఒరే కృష్ణుడు, దీని కొంపలోకి చేర్చొద్దురా అంటే విన్నావు కాదు కదా. ఏమ్మా, పిన్ని కూతురువైనా భేదభావం నీ పట్ల ఎప్పుడూ చూపించలేదు. పుట్టినింటికే కాదు, మెట్టినింటికి పేరు తెచ్చే ఘనకార్యం చేసిందని మేమే కాదు ఊరంతా ముచ్చట పడుతూ ఉంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం ఏమైనా బాగుందా చెప్పు? అన్నయ్య, వేరింటి కాపురం పెట్టాలనే దుర్బుద్ధితో ఈ పని చేసేనన్నయ్య, నన్ను క్షమించన్నయ్యా. ఆయన కాళ్ళ మీద పడి ఏం ప్రయోజనం? చేతనైతే మా కోడల కాళ్ళ మీద పడండి వదిన గారు. పడతాను మరిది, పడతాను. అమ్మా వెంగమాంబ తల్లి, కాపాడమ్మా, కాపాడు. కాపాడడానికి కాటేయడానికి నేనెవర్ని నారాయణమ్మత్త? ఆ తరిగొండ తామున్నే వేడుకో. తండ్రి లక్ష్మీ నరసింహస్వామి, కాపాడు తండ్రి, కాపాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.